పారిశ్రామికంగా, పర్యాటక పరంగా, ఆర్థిక రాజధానిగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖను ఎయిడ్స్ భూతం వెంటాడుతుంది. రోడ్డుపై పబ్లిక్ గా రెడ్ లైట్ ఏరియాలు పుట్టుకొస్తున్నా సరే నిఘా వర్గాలు వైఫల్యం వల్లనే వ్యభిచార ముఠాలు రెచ్చిపోతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియా ఒకటి. చుట్టుపక్కల దుకాణాలు, హోటల్స్, లాడ్జీలు, మద్యం దుకాణాలు, బార్లు ఉన్నాయి. సాయంత్రం అయితే చాలు ఇక్కడి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద పెట్రోల్ బంక్ ఎదురుగా ఒకటే న్యూసెన్స్ అని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక్కడ 2-3 గ్రూపులు రెడ్ లైట్ బిజినెస్ చేస్తున్నాయని సమాచారం. ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలికి, బయటకు రాకపోకలు సాగించే ప్రయాణికులు, మహిళలు, యువతలు వీరి చేష్టల ఫలితంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. రెడ్ లైట్ ఏరియాలు పెరగడంతో విశాఖలో ఎయిడ్స్ కేసులు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. కొంతకాలంగా సాయంత్రం పూట టూ టౌన్ రక్షక్ జీపు ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. నగర సిపి శంకప్రత బాగ్చి నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే స్పెషల్ బ్రాంచ్ టూ టౌన్ పోలీసుల నిఘా లోపం స్పష్టంగా కనిపిస్తుందని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కొందరు వ్యక్తులు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్కి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు కొన్ని నెలల క్రితం సౌత్ జోన్ కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టుపక్కల స్పెషల్ డ్రైవ్ కింద విస్తృతంగా దాడులు చేసి కొందరు మహిళలు విటులను అరెస్టు చేశారు. కానీ కొన్ని రోజులకే పరిస్థితి మళ్లీ మామూలు స్థితికి చేరడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు బిజినెస్ వంటి పనుల మీద విశాఖ వచ్చి ఇక్కడ మహిళల మోజులో పడి పక్కదారి పడుతున్నారని పలువురు వాపోతున్నారు. టౌన్ పోలీసులు నిత్యం ఆర్టీసీ కాంప్లెక్స్, గాంధీ విగ్రహం తదితర ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తుంటారు. అయినా ఈ రెడ్ లైట్ బిజినెస్ ని అరికట్టలేకపోవడం సర్వత్ర విమర్శలకు తావిస్తుంది. ఇక్కడ ఒక మహిళ, 2 యువతులు ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద భాగంలో పబ్లిక్ గా అడ్వాన్సులు తీసుకుంటూ డాబా గార్డెన్స్, రామ్ నగర్, సీతమ్మధర ప్రాంతాల్లో గల ఇళ్లలో వ్యభిచారం చేస్తున్నారని సమాచారం. గదులు దొరకనప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాని సైతం తమ స్థావరంగా వినియోగించుకుంటున్నారన్నది బహిరంగ రహస్యమే. పోలీసులకు కూడా ముడుపులు ఇవ్వడం వల్లనే వీరి మీద దాడులు చేయడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. వీరి కార్యకలాపాలు 3 టౌన్, ద్వారకా స్టేషన్లకు కూడా విస్తరించడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు మన ఈస్ట్ సబ్ డివిజన్ లో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, ఆర్ఎంఓ ఆఫీస్ దగ్గర జరుగుతున్న న్యూసెన్స్ నైట్ టైమ్ కాల్ గర్ల్స్, విచారం వృత్తిలో ఉన్న వాళ్ళంతా కూడా న్యూసెన్స్ చేస్తున్నారనేది మాకు కూడా చాలా మంది 112 కాల్స్ ద్వారా సిపి గారి నోటీస్ కూడా వచ్చిందండి. దాని వెంటనే సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అది ఆ జంక్షన్ ఏదైతే ఉందో సిరిపురం జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ కూడాను ఆ ట్రై జంక్షన్ అది 3 స్టేషన్ల పరిధి అక్కడ కలుస్తుంది. 3 టౌన్, 2 టౌన్ అండ్ ద్వారకా పోలీస్ స్టేషన్. ఈ 3తో పాటు ఈ 3 పోలీస్ స్టేషన్ నైట్ తిరుగుతున్న ఆఫీసర్స్ అలాగే స్పెషల్ బీట్స్ అందరు కలిపి కంబైన్డ్ గా ఎవ్రీ డే చేయమని సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మా సబ్ డివిజన్ లో కూడా మేము SHOలందరూ కూడా మేము మెమో ద్వారా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ నైట్ వాళ్ళ ఎవరైనా అలాంటి ట్రాన్స్జెండర్స్ కానీ లేదంటే ప్రాస్టిట్యూషన్ చేసే బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళు కానీ ఉంటే నైట్ టైం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఈ మధ్యకాలంలో కేసులు కూడా పెట్టడం జరిగిందండి. ఆ నైట్ హౌస్ లో వాళ్ళు తీసుకొచ్చి లోపల నుంచి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్జెండర్స్ ఉంటే వాళ్ళకి కూడా తీసుకెళ్లి అక్కడ ఏరియా మీద లేకుండా చేస్తున్నాం. బట్ ఇప్పుడు మీరు మళ్ళా అక్కడ జరుగుతుంది అనేది మా నోటీస్ తీసుకొచ్చారు. దాని మీద మరొకసారి దాన్ని ఇంటెన్సిఫై చేస్తాము. నైట్ టైం సర్వేలెన్స్ అనేది చేసి మెనేజ్ ఆ న్యూసెన్స్ అది లేకుండా చేసి ఒక వారం 10 రోజుల్లో అది లేకుండా మీకు తర్వాత మీరు వెళ్ళి చూడండి, అది లేకుండా మేము చేస్తాము.